దానం రాసావు కదా, ఇప్పుడు మనం దాంతో నా పా రాయి. పా దీర్ఘం వస్తే పా, పైకి వెళ్ళి అలా పైకి వెళ్ళి అలా పైకి వెళ్ళి అది. ఇప్పుడు మధ్యలో వెళ్ళి దీర్ఘం తీ, రాయి. పారా అవుతుంది లేదా పిల్లలు? నెక్స్ట్ పారా అయింది కదా. నెక్స్ట్ బారాయి. బా బా వా వా బావా అవుతుంది. వా పైకి వెళ్ళు, అది తలకట్ట ఇంకా పైకి. బావా. తర్వాత వారాయి. వా వా పైకి వెళ్ళు. నా వాన అయిందా లేదా? మన పాఠం పేరు కూడా వాన, అవునా కాదా? తర్వాత మనకి హారా. ఇగో హారాయి ముందు, అక్కడే దీర్ఘం ఇవ్వు. ఆ పైన తలకట్టది దీర్ఘం ఇక్కడే ఇవ్వాలి కదా. ఇదేంటి ఇక్కడ ఇచ్చాం. రమ్ రాత్రి సున్నా పెడితే రమ్ అవుతుంది లేదా? హారం మెడలో వేసుకుంటారు చూడండి. వెరీ గుడ్, సరిపోయిందా? బాగా రాశాడా లేదా? ఎవరు రాశారు? ఇక్కడ జామ పండు కదా, జాగ దీర్ఘం వస్తే జా ఇక్కడ ఉంటుంది చూడు. జా అచ్చా, అంతవరకు వెళ్ళకూడదు, తప్పది. బాగా అయిపోతుంది. చెప్పాను అలా వెళ్ళకూడదని. ఏంటిది? జా అంతే అంతే. జాగ దీర్ఘం ఇవ్వచ్చు. ఇప్పుడు దానికి జాగ దీర్ఘం ఇవ్వు. అక్కడ దీర్ఘం ఇవ్వు. మారాయి. మాకు చిన్న సన్న ఉండాలి. పైకి వెళ్ళాలి, తలకట్టు పైకి వెళ్ళాలి. ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు తలకట్టు ఇవ్వు. అక్కడ కొమ్మి ఇవ్వు. జామా ఏంటయింది? పైకి వెళ్ళాలి, కొంచెం పైకి వెళ్ళి. అది జామ అయ్యిందా లేదా? ఇక్కడ చూడండి, నేనేమి నేర్చుకున్నాను. కింది పదాలలో దీర్ఘం ఉన్న పదాన్ని గుర్తించండి. ఎక్కడ దీర్ఘం ఉందో నువ్వే చెప్పాలి. చూడు దీర్ఘం ఎక్కడుందో కరెక్ట్ చూడు. హంస, వడ, ఈ దారం. ఎక్కడ దీర్ఘం ఉందో పదమో చూడు. వెరీ గుడ్, చెప్పేశాడు. దేనికి ఉంది అక్కడ దీర్ఘం? దేనికి ఉంది? దేనికి ఉంది? దాకి దీర్ఘం ఉంది చూడండి. దా అయింది అప్పుడు. అది అంటే ఏంటి ఆన్సరు? ఏంటది? ఏటైంది? దారం అయ్యింది. దరం కాదు, ఏమైంది? దారం అనేది ఏంటది? ఎన్నో పదం ఇది? ఈ రాసియాలి ఇక్కడ. రైట్. అది రాశాడా? తర్వాత ఇది చిత్రాన్ని చూసి పదం రాయండి అన్నాడు. ఇది ఏ చిత్రం చెప్పండి, నువ్వే చెప్పు హర్ష. ఏ చిత్రం ఇది? ఆ చిత్రం చూడేంటిది? ఏం పువ్వు చూడాలి. అక్కడ ఉంది కదా, చెట్టు ఉంది అక్కడ. మనకి అక్కడ చెట్టు ఉంది. ఏం పువ్వు ఇది? ఎవరు చెప్తారు? చెప్పు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? లోకేష్ చెప్పాడు. ఏం పువ్వు? మారాయు. మా చిన్న సున్నా ఉండాలి. సున్నా మీదకి తలకట్టు వెళ్ళాలి. ఇంక వెళ్ళాలి. ఇప్పుడు తలకట్టు నువ్వు. మందారం అంటే మా తర్వాత ఏముండాలి? సున్నా ఉండాలి. ఏముండాలి? దాకి దీర్ఘం ఇవ్వాలి. దా కదా. రమ్ అయ్యిందా? మందారం అయ్యిందా? వెరీ గుడ్. చూడండి ఇక్కడ మూడోది. కింది వానిలో ఎరుపు రంగులో ఉండే పువ్వును గుర్తించండి. చెప్పండి. చామంతి, తామర, ఈ మందారం. ఏ పువ్వు అది? ఈ మూడిట్లో చామంతి, తామర, మందారమా? ఏ పువ్వు? ఎక్కడుంది మందారం? అంటే ఏంటది? ఈ రాసి రాశాడా? కింద ఇవ్వబడిన పదాలలో గా పదాలను వేరు చేసి రాయండి. ఎక్కడెక్కడ ఉందో చూడు. గా ఎక్కడుంది? ఈ గా ఎక్కడుందో చూడు, ఒకసారి చూడు. ఇంకా కాక దీర్ఘం. వెరీ గుడ్. ఇంకా మరొక